జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను దాన్ని బ్యాలెన్స్ చేయలేను. చేయాలంటే నిన్ను జాబ్లోంచి తీసేయాలి. కానీ అలా చేస్తే పాపం నీకు అవమానం అవుతుంది. కాబట్టి రిజైన్ చేసేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క చట్ట ప్రకారం ఏం చెప్తే అది చేసి సెటిల్ చేస్తాను సార్. జాబ్ పోతే కష్టం సార్. ఇన్ని సంవత్సరాలు రేయింబగళ్ళు కాలేజీ కోసం కష్టపడ్డాను. కాస్త మీరే ఏదో ఒకటి చూడండి సార్. జాబ్ పోతే ఇబ్బంది అవుతుంది, నిజమే. చట్ట ప్రకారం ట్యాక్స్ కట్టేస్తే నీ జేబులు ఖాళీ అవుతాయి. కాబట్టి ఇబ్బందే. నా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు సార్. నువ్వే ఇంకా నా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు. దేని గురించి సార్? ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. చిన్న అబద్ధం చెప్పాలి. కలియుగంలో ధర్మదేవత 4 పాదాల మీద ఉండాల్సింది, కానీ ఒక్క కాలుపై నిల్చుంది. అలా ఉంది కాబట్టే నువ్వు నేను లోకమంతా బతికి బట్ట కడుతున్నాం. కలియుగం నడిచేదే అబద్ధం, అన్యాయం, అవినీతి మీద. నాకవన్నీ అవసరం లేదు. ఒక్క అబద్ధం చెప్పి నన్ను తరింపచేయండి. ఏమని సార్? దొరికిన ఎఫ్డి బాండ్ పేపర్సు మీ పేరు మీద ఉన్నాయా? లేవు కదా. కానీ దొరికింది నా ఇంట్లోనే కదా సార్. మీరు పాఠాలు చెప్పే లెక్చరర్. మీ ఇల్లు పబ్లిక్ ప్లేస్ లాంటిది. మీ ఇంటికి రోజు వందలాది మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరొచ్చి ఏం చేశారో అవి ఎవరో చెప్పడం మీకెలా కుదురుతుంది? అవి మీవి కావని చెప్పండి. పాఠాలు చెప్పడం అయితే నిజమే కదా. అందుకొచ్చిన డబ్బు ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? మీరు ఇంట్లో ట్యూషన్ చెప్తున్నారు. మీరు కాలేజీలో వెనకబడ్డ స్టూడెంట్స్ను తీర్చిదిద్దడానికి మీరు విద్యాదానం చేస్తున్నారు. మీరు ట్యూషన్ కోసం ఇంకా డబ్బులు ఎందుకు తీసుకుంటారు? మీరు చేసేదే సేవ. ఇంకా డబ్బు ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది? అలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోరు. నువ్వు కూడా తప్పు చేశానని ఒప్పుకోకూడదు. ఎప్పటికైనా తప్పించుకోవడానికి ఉన్న దారిలో నువ్వు వెళ్తే నువ్వు తప్పించుకోవచ్చు. చట్ట ప్రకారం వాళ్ళు నువ్వు తప్పు చేశావని ప్రూఫ్స్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఆలోపు నేను చెప్పిన అబద్ధం నువ్వు చెప్పి తప్పించుకుని నువ్వు పారిపో. అప్పుడు జనాలకు కూడా తెలుస్తుంది, అమాయకుడైన లెక్చరర్ని చట్టం పట్టుకుంటే ఆయన అందులో నుండి ఎస్కేప్ అయ్యేందుకు ఆయన ఆడిన ఈ చిన్న అబద్ధం తప్పు కాదు అని తెలుస్తుంది. అలాగే ఇలాంటివి జరిగితే ఎలా తప్పించుకోవాలో కూడా జనాలకు తెలియజేసిన వాళ్ళు కూడా అవుతారు. ఏమంటావు జోజో? అవునయ్యా, నువ్వు సీనియర్ లెక్చరర్వి. నీకు తెలియంది ఏముంటుంది చెప్పు. రావణాసురుడు సీతను ఎత్తికెళ్తేనే కదా రామాయణం వచ్చింది. ప్రజలకు ధర్మమేంటో తెలిసింది. జోజో సరే, ఇక మీరు వెళ్ళరండి. అలాగే సార్. ఒక 2 రోజులు మీ పిల్లలతో డిస్కస్ చేయండి. ఓ, మీకు పిల్లలు లేరు కదా, మీ భార్యతో మాట్లాడరండి. నేను చెప్పినట్టు చేయలేనంటే రాకండి, చేస్తానంటేనే రండి. అప్పుడు మీ జాబ్ మీకు ఉంటుంది. ఉంటాను సార్. బయటికి ఇటువైపు అండి. జోజో, ఈ ప్రమోద్ అన్నీ ఒప్పుకుని ట్యాక్స్ కట్టేస్తే ఆ దేవిక మేడం ఈయన కేసు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కంటే స్పీడ్గా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నా మీదకి అపరకాళి మాతలా దూకుతుంది. అదే ఈయన ఒప్పుకోకుంటే 10 రోజుల్లో జరగాల్సిన విచారణ 30 రోజులు అవుతుంది. కేసు డిలే అవుతుంది. ఈలోగా మన అక్రమ సంపాదన సూట్ కేసుల్లో సర్దేస్తాం. మనం సేఫ్. ఏమంటావు జోజో? అవునయ్యా. ఆ దేవిక పులి మీద కూసున్న దేవత లెక్క వేట మొదలు పెడితే ఆపదు. ఆమె నన్ను పట్టుకోవడానికి బయలుదేరేలోపు ఈ తెలివైన సింహం, ఆ బలమైన పులి కొట్లాడుకుంటూ ఉంటాయి.
దెబ్బ తగలదు, గాయం అవదు. కానీ ఈ భీకరమైన అంతర్గత కుమ్ములాటలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ? మనం హ్యాపీగా ఉంటాం. ఏంటి జోజా? దేవిక మేడం ఉన్నారా? శ్రీనివాస్ గారు, పాపం పాప చనిపోయిందంట కదా. సారీ. ఏం చేస్తాంలేండి. ఏమైంది? తెలీదండి, అంతా మా కర్మ. 15 నుంచి 20 రోజుల ముందే చెకప్కి వెళ్ళాం. అంతా బాగుందన్నారు. ఇంతలో సత్యం ఇంకా రాలేదు. లేట్ అవుతుందా? తెలీదండి, ఒకసారి కాల్ చేయండి. వద్దులేండి, రానివ్వండి. వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. మీ మావయ్య గారు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఈ టైంలో నేను పలకరించడం కరెక్ట్ కాదు. అల్లుడు గారు, ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఎక్కడని వెతకాలి మిమ్మల్ని? కోపంతో అరిచారు, వెళ్ళిపోయారు. కోపం తగ్గాక వస్తారు అని రాత్రంతా నిద్ర లేకుండా వెయిట్ చేశాం. తిండి లేదు. వాళ్ళేమో బిడ్డ నా చేతికిచ్చారు. ఏం చేయమంటారు? సరే, నేనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చాను. కూర్చోండి. ఉదయం నుండి ఇంకా స్నానం కూడా చేయలేదు. కాఫీ తాగుతారా? పుష్ప, మీ అత్తమ్మ ఇద్దరు ఏడుస్తూ కూర్చున్నారు. సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇంటి విషయాలు ఇక్కడ డిస్కస్ చేయొద్దు, వెళ్ళండి. నేను వెళ్తే మీరు రారు. చూడండి, ఇక్కడ సీన్ చేయకండి, ఇది ఆఫీసు. అల్లుడు గారు, మీరు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు పనుందండి. కంప్లీట్ చేసుకురండి, వెయిట్ చేస్తాను. ఏంటండి అంత పని? నేను చెప్తాను దేవికా మేడంతో, మీరు వెళ్ళండి. ప్రభాకర్ గారు, ప్లీజ్ దయచేసి మీరు కాసేపు ఊరుకోండి. సత్యం గారు, మీరు బాగా చదువుకున్నారు సార్. ఎందుకు సార్ ఇలా చేస్తారు పబ్లిక్ లాస్ అయ్యంగా? దయచేసి కాస్త అందరూ నోరు మూస్తారా? ఇప్పుడేంటి, నేను ఇప్పుడు మీతో కలిసి రాకపోతే మీరు ఇక్కడ నుంచి రారు, అంతేనా? చా, నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అల్లుడు 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 ప్రభాకర్ గారు, మీరేనా ఒక మాట చెప్పండి. వెళ్ళిపోతున్నానండి. మీరు కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి అల్లుడు. నేను మేడంతో మాట్లాడతాను, మీరు కూర్చోండి. కూర్చోండి. ఈవిడిగారే మొగుడిని వదిలేసి వచ్చింది. ఇంకా ఈవిడిగారే ఇంకొకరి కాపురాన్ని నిలబెడతారంట. ఏంటో ఈవిడ. మేడం, బయట కొద్ది ప్రాబ్లం మేడం. వినిపిస్తుంది. సత్యం వెళ్ళిపోయాడు మేడం. ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఇంటి సమస్యలు 4 గోడల మధ్య ఉండాలి, రచ్చకెక్కితే అసహ్యంగా ఉంటుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇలా ఆఫీస్ వరకు రాకూడదని చెప్పండి. మేడం, నేను ఫోన్ చేస్తే రారు, మీరే చెప్పండి.